ఎన్డీఏ కూటమికి సంబంధించి మద్దతును ప్రకటించారు మాజీ సీఎం వైఎస్ జగన్. ఉపరాష్ట్రపతి ఎన్నికకు సహకరించాలంటూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ కు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేశారు. ఫోన్ చేసి రాధాకృష్ణన్ను ఏకగ్రీవంగా ఎన్నికకు మద్దతు తెలపాలని చెప్పి ఆయన కోరారు. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఎన్డీఏ విజ్ఞప్తిని లోక్సభలో ఆమోదిస్తూ ఎన్డీఏకి సంబంధించి మద్దతు తెలుపుతామని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించి ప్రస్తుతం 4 ఎంపీలు ఉన్నారు లోక్సభలో. దాంతోపాటు రాజ్యసభలో వైఎస్ఆర్సీపీకి 7 ఎంపీలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. సో ఏపీ రాజకీయాల్లో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నట్టే మనం చూస్తే కనుక కూటమికి సంబంధించి మద్దతు వైఎస్ఆర్సీపీ నుంచి కూడా మద్దతు తీసుకుంటుంది ఎన్డీఏ. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, అసలు ఈ పరిణామాన్ని మనం ఎలా చూడాలి? అంటే ఒక పక్కన కూటమి ప్రభుత్వం ఉంది, అలాగే వైఎస్ఆర్సీపీ ఆపోజిషన్ నుంచి కూడా ఎన్డీఏ అనేది సపోర్ట్ తీసుకుంటుంది. దాన్ని ఎలా చూడాలి రానున్న రోజుల్లో? అంటే బేసిక్ గా మనం ఉదయం రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసిన తర్వాత, జగన్ తో మాట్లాడిన తర్వాత జగన్ చాలా క్లియర్ గా ఒక సమాధానం అయితే చెప్పారు. మా ఎంపీలతో మాట్లాడుకొని మా డెసిషన్ మేము నీకు చెప్తామని చెప్పారు. అంటే ఇప్పటికీ బీజేపీతో జగన్ కి ఎక్కడ సంబంధాలు తెగిపోవాలి అంత పరిస్థితి రాలే. కాకపోతే ఎప్పుడు ఆయన ఒంటరిగానే పోటీ చేశాడు. పోటీ చేసిన తర్వాత లాస్ట్ టైం కూడా మొత్తం అన్ని అక్కడ జరిగిన పార్లమెంట్ లో కావచ్చు, ఇంకో దాంట్లో కావచ్చు, అతను బీజేపీకి మద్దతు ఇస్తూ వచ్చిన పరిస్థితి. తీరా ఈ రోజు రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసిన తర్వాత డెఫినెట్ గా బీజేపీ వైపుకే వెళ్లే పరిస్థితి అయితే ఉంటుంది తప్పితే రాహుల్ గాంధీకి మద్దతు ఇచ్చే పరిస్థితి జగన్ విషయంలో ఉండదు. అంటే కాంగ్రెస్ పార్టీకి అంటే వైఎస్ఆర్ పుట్టిందే కాంగ్రెస్ వ్యతిరేకంగా పుట్టిన పార్టీ. సో ఆ నేపథ్యంలో కాంగ్రెస్ కి ఇప్పుడు మద్దతు తెలిపే పరిస్థితి లేదు. నిన్న మొన్న కూడా మనం కానీ జగన్ మాట్లాడిన ప్రెస్ మీట్ లో చాలా క్లియర్ గా రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి, చంద్రబాబుకు మధ్య హాట్ లైన్ ఉంది అని చెప్పి కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. అయితే ఇక్కడ ఆయన విమర్శలు చేసినప్పటికీ తెలంగాణ ఏపీ ఇన్ఛార్జ్ కావచ్చు, అలాగే అక్కడ తెలంగాణ ఇన్ఛార్జీలు కూడా జగన్మోహన్ రెడ్డి మీద తిరిగి కౌంటర్లు ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. సో ఇటువంటి సందర్భంలో ఎన్డీఏ కాకుండా ఇండియా కూటమికి ఇచ్చే పరిస్థితి అయితే ఉండదు అనేది చాలా మందికి తెలిసిన స్పష్టం. అయితే తన ఎమ్మెల్యేలతో, తన ఎంపీలతో కూడా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. దాదాపుగా 7 మంది, తర్వాత ఇక్కడ 3, 11 మొత్తం 14 మంది ఎంపీలతో మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆ యాంగిల్లో కొంత ఆలోచించి చూస్తున్నారు తప్పితే రేపు జరగబోయే దీనికి ఖచ్చితంగా డెఫినెట్ గా వాళ్ళు బీజేపీకి మద్దతు ఇచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. కళ్యాణ్ ఎన్డీఏకే పూర్తిగా కూడా మద్దతు జగన్ దగ్గర నుంచి కూడా ఉండే అవసరం అయితే ఉంటుంది డెఫినెట్ గా. సో అదే ఇప్పుడు మనం అనుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంతో ఫైట్ చేశారు కదా, తప్పు. కూటమి ప్రభుత్వం ఫైట్ చేసిన సెంట్రల్ అవసరాలు వేరు, సెంట్రల్ లో ఉన్న ఇష్యూస్ వేరు. సెంట్రల్ కి జగన్ తో మధ్య ఉన్న సంబంధాలు ఇష్యూ కావచ్చు, లేకపోతే ఇప్పుడు జగన్ ఎదుర్కొంటున్న పరిస్థితులు కావచ్చు, ఆ పార్టీ ఎంపీలు ఎదుర్కొంటున్న పరిస్థితులు కావచ్చు, వీటన్నిటిలో కూడా అతనికి మొదటి నుంచి బీజేపీతో ఉన్న సంబంధాలు, బీజేపీ నాయకులతో ఉన్న సంబంధాలు కొంత వర్కౌట్ అయ్యే పరిస్థితి. అయితే నిజంగా కానీ జగన్ కానీ తన ఎంపీలతో మాట్లాడి ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఒక డెసిషన్ కానీ మారిస్తే అది కొంత చాలా పెద్ద ఇష్యూ, బ్రేకింగ్ అయ్యే పరిస్థితి అయితే కనబడుతుంది. కానీ ప్రస్తుతానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే డెఫినెట్ గా బీజేపీకే, ఎన్డీఏకే మద్దతు, ఎన్డీఏ కూటమికే జగన్ మద్దతు కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఉండబోతుందని చాలా క్లియర్ గా స్పష్టమవుతోంది. కళ్యాణ్, కృష్ణమోహన్, ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి జైల్లోనే ఉన్నాడు కదా, మరి అతను ఓటేసే అవకాశం ఏమైనా ఉందా? చూడాలి. అంటే లీగల్ గా ఓటుకి అవకాశం కల్పించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అంటే మిథున్ రెడ్డి కోరతారా? ఒకవేళ ఆ అవకాశం ఉంటుందా అంటే దాని మీద కోర్టుకి పిటిషన్ వేసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ రోజు పిటిషన్ వేసిన దాంట్లో కూడా 4 బెయిల్ కి సంబంధించిన దాంట్లో డిస్మిస్ అయింది. మిథున్ రెడ్డికి డిస్మిస్ అయింది ఈ రోజు, తర్వాత ధనంజయ రెడ్డికి డిస్మిస్ అయింది, కృష్ణమోహన్ రెడ్డి కూడా డిస్మిస్ అయిన పరిస్థితి ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో బెయిల్ వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఈ రోజు కోర్టు కూడా మధ్యాహ్నం ఇచ్చిన తీర్పులో కూడా 4 పిటిషన్లని డిస్మిస్ చేసిన నేపథ్యంలో బహుశా రేపు
మళ్ళీ ఇంకొక ఏమన్నా స్పెషల్ పర్మిషన్ ఇస్తే ఒక రోజు వరకు పర్మిషన్ ఇచ్చే అవకాశం ఉంటుందా అనేది కూడా చూడాలి. అయితే ఇప్పటికి అక్కడ ఈ ఒక్క ఓటు ఇంపార్టెంట్ కూడా ఏం లేదు కదా, ఒక్క ఓటు ఇంపార్టెంట్ కూడా ఏమీ లేదు. మిథున్ రెడ్డి సంబంధించి ఓట్లతోనే ఆ ఎలక్షన్ తారుమారు అవుతుంది అనే ఒక ఆలోచన ఉంటే అప్పుడు ఆ పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఇప్పుడు అంత అవసరం కూడా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో లేదు కాబట్టి అంత సీరియస్ గా కోర్టు ఈ వ్యవహారాన్ని తీసుకోదేమో అని ఒక చిన్న డౌట్. ఎందుకంటే ఇప్పుడు ఇందాక మధ్యాహ్నమే ఈ పిటిషన్ కి సంబంధించిన దాంట్లో ఎట్లాగే నలుగురికి డిస్మిస్ చేసింది. బహుశా దానికి సంబంధించి ఏమన్నా హైకోర్టులో ఏమన్నా మూవ్ చేసే పరిస్థితి ఉంటుందా, లేదు మిథున్ రెడ్డి ప్రత్యేకంగా నేను ఓటేయాల్సిన అవసరం ఉంది, నాకు అవకాశం కల్పించండి అంటే ఎన్ని రోజులు ఇస్తారు బెయిల్ అనేది, లేదు ఒక వేరే స్పెషల్ పర్మిషన్ ఏమన్నా ఇచ్చే అవకాశం ఉంటుందా కూడా చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. కళ్యాణ్, కృష్ణమోహన్, మనం చూస్తే కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీని కావచ్చు, జగన్ కావచ్చు కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందని చెప్పి నాయకుల్లో ఒక భావన ఏదైతే ఉందో, ఇప్పుడు ఈ ఎన్డీఏకి మద్దతు ఇవ్వడం వల్ల వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన ఉండొచ్చు? అంటే ఎవరి దగ్గర నుంచి? వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతల నుంచి. అంటే నాయకుడు చెప్పిందే కదా, నాయకుడు చెప్పిన పరిస్థితి ఉంటుంది. నాయకుడు 11 మంది ఎంపీలు తమకున్న స్ట్రెంత్ ఏదైతే ఉందో ఆ ఎంపీలకు సంబంధించిన వ్యవహారంలో వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత నాయకుడు ఫైనల్ చేస్తుంది. ప్రాంతీయ పార్టీల్లో పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు. ప్రాంతీయ పార్టీల్లో అధినాయకుడు చెప్పిన పరిస్థితులకే దానికే ఓట్లు వేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్ లో ఇప్పుడున్న యాంగిల్ కి సంబంధించి వ్యవహారంలో పెద్దగా మార్పులు చేర్పులు ఏమి ఉండే అవకాశం అయితే ఉండదు కళ్యాణ్. డెఫినెట్ గా పార్టీ ఏం నిర్ణయిస్తుందో దానికే అందరూ ఫాలో అయ్యే పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అందరూ ఎంపీలు కూడా ఎన్డీఏకే ఓట్లు వేసే అవకాశం అయితే వైసీపీ నుంచి ఉంటుందనేది స్పష్టంగా తెలుస్తోంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటు ఎన్డీఏకి సంబంధించి కూటమికి మద్దతు ఇవ్వాలని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ మాజీ సీఎం వైఎస్ జగన్కి ఫోన్ చేశారు. ఫోన్ చేసిన తర్వాత తన మద్దతుని ఆలోచించి చెప్తా అని చెప్పుకొచ్చారు. సో ప్రస్తుతానికైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించి 4 లోక్సభ ఎంపీలు, దాంతోపాటు రాజ్యసభలో 7 ఎంపీలు ఉన్నారు. దాంట్లో మిథున్ రెడ్డి ఒకరు ప్రస్తుతానికి జైల్లో ఉన్నారు. మరి జైల్లో నుంచి ఆయన ఓటు వేయాలని చెప్పి హైకోర్టుని ఏమైనా దాఖలు చేస్తారా, లేకపోతే రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఆంధ్ర రాజకీయాల్లో అనేది ఒక ఉత్కంఠం అయితే నెలకొన్నట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇటు ఎన్డీఏ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, అలాగే వైఎస్ఆర్సీపీ కూడా సపోర్ట్ చేస్తుంది. సో మరి రానున్న రోజుల్లో చంద్రబాబుని ఏమైనా కన్విన్స్ చేస్తారా, ఏ విషయంలోనైనా పార్టీపై జగన్పై వచ్చే ఒత్తిడిలని వాళ్ళు ఏమైనా కంట్రోల్ చేయడానికి కన్విన్స్ చేసే ప్రయత్నం ఏమైనా చేస్తారా ఏంటి అనేది కూడా చూడాలి మనం.